బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటి? తుపాకీనా? కాదు. అణుబాంబా? కాదు. మరేమిటి? మౌనం. మీ ప్లాన్స్ అందరికీ చెప్పడం అంటే యుద్ధానికి వెళ్లే ముందే మీ ఆయుధాలను శత్రువుకు అప్పగించడం లాంటిది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరొక గొప్ప పని చేయాలనుకుని అందరికీ చెప్పిన తరువాత ఆ పని ఎందుకో మధ్యలోనే ఆగిపోతుంది. ఇది మీ దురదృష్టం కాదు, మీరు చేసిన ఒక పొరపాటు వల్ల. చాణక్యుడు దాదాపు 2,500 ఏళ్ల క్రితం చెప్పిన నీతి, నీ మనసులో ఉన్న ఆలోచనను నోటితో బయట పెట్టకు అని. అసలు అలా ఎందుకు చెప్పకూడదు? మీరు దాచుకోవాల్సిన ఆ 5 ప్రాణాంతక రహస్యాలేంటి? మీ రహస్యమే మీ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మిస్తుంది? మీ జీవితాన్ని మార్చే చాణక్య నీతి ఇది. మనం ఏం తింటున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, రేపేం చేయబోతున్నాం అన్నీ అప్డేట్ చేసేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, మీరు మీ సంతోషాన్ని ఎంత ప్రదర్శిస్తారో అంత దిష్టిని, అంత అసూయను మీ వైపు పిలుస్తున్నారు. చాణక్యుడి దృష్టిలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఒక బలహీనత కాదు, అదొక పక్కా వ్యూహం. డబ్బుంటే లోకం గౌరవిస్తుంది, కానీ ఆ డబ్బు రహస్యంగా ఉంటేనే ఆపదలో కాపాడుతుంది. ప్లాన్ ఉంటే విజయం దక్కుతుంది, కానీ ఆ ప్లాన్ రహస్యంగా ఉంటేనే అది చరిత్ర సృష్టిస్తుంది. మీ ప్రమేయం లేకుండా మీ శత్రువు మిమ్మల్ని తాకలేనంత శక్తివంతులుగా మిమ్మల్ని మార్చే 5 అద్భుత సూత్రాలు. మనం గెలిచినప్పుడు ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటాం, కానీ గెలవక ముందే చాటింపు వేస్తే అక్కడే మనం ఓడిపోతాం. దీని గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన వివరణతో చెప్తాడు. మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్, మంత్రేణ రక్షయేద్గూఢం కార్యే చాపి నియోజయేత్. నీ మనస్సులో ఉన్న ఆలోచనను లేదా పనిని నోటితో బయట పెట్టకు. దాన్ని ఒక మంత్రంలా అత్యంత రహస్యంగా నీలోనే దాచుకో. ఆ పని పూర్తయ్యే వరకు దాన్ని గుప్తంగా ఉంచి కేవలం ఆ పని పూర్తి చేయడంపైనే నీ దృష్టంతా కేంద్రీకరించు. మన జీవితాన్ని మార్చే 5 రహస్యాలను చాణక్యుడి శ్లోకాల సాక్షిగా విశ్లేషించుకుందాం. 1, లక్ష్యం, వ్యూహం. మీరు రేపేం చేయబోతున్నారో మీ శత్రువుకు కాదు కదా, మీ మిత్రుడికి కూడా తెలియకూడదు. ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో ఎవరూ చెప్పలేరు. చాణక్యుడు చంద్రగుప్తుడిని రాజుగా చేసే క్రమంలో ఎన్నో వ్యూహాలు రచించాడు, కానీ ఏ ఒక్కటి బయటపడనిచ్చేవాడు కాదు. దీన్నే మంత్రశక్తి అంటారు. సింహం వేటాడే ముందు గర్జించదు, నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది. మీ లక్ష్యం కూడా అలాగే ఉండాలి. ఇక 2, సంపద, ఆర్థిక స్థితి. డబ్బు ఒక రక్షణ కవచం. దాన్ని అందరికీ చూపిస్తే అది దొంగల పాలవుతుంది లేదా చుట్టూ అసూయ పెరుగుతుంది. చాణక్య నీతి ప్రకారం అర్థనాశం మనస్తాపం గృహిణీ చరితాని చ వంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశయేత్. డబ్బు పోయినా, మనసులో బాధ ఉన్నా, సొంతమైన వాళ్ళ ప్రవర్తన ఇబ్బందిగా ఉన్నా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా లేదా మీకు జరిగిన అవమానం గురించి బుద్ధిమంతుడు ఎప్పుడూ బయట పెట్టుకోకూడదు. మీ దగ్గర ఎంత ధనం ఉందో తెలిస్తే మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని వాడుకోవాలని చూసేవాళ్ళు పెరుగుతారు. అందుకే ఫైనాన్షియల్ ప్రైవసీ మీ పవర్ అని గుర్తుంచుకోండి. ఇక 3వ రహస్యం, ఇంటి గుట్టు. ఇంటి గుట్టు రచ్చకెక్కకూడదు. ఇది కేవలం సామెత కాదు, ఒక హెచ్చరిక. ప్రతి ఇంట్లో సమస్యలుంటాయి, కానీ వాటిని బయట వ్యక్తులకు చెప్పినప్పుడు వాళ్ళు మీ పట్ల జాలి చూపిస్తున్నట్లు నటిస్తూనే మీ కుటుంబ బలహీనతలను తమ స్వార్థం కోసం వాడుకుంటారు. నీ ఇంటి రహస్యాలను బయట పెట్టడం అంటే నీ ఇంటి తలుపులు తీసి దొంగలను లోపలికి పిలవడమే. గొడవలు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుని పరిష్కరించుకోండి,
మూడో మనిషి ప్రమేయం ఉంటే ఆ బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం 90% ఎక్కువగా ఉంటుంది. ఇక 4వ రహస్యం బలహీనతలు. మీ బలహీనత మీ శత్రువుకు తెలిస్తే మీరు యుద్ధం మొదలు కాకముందే ఓడిపోయినట్లు లెక్క. పాముకు విషం లేకపోయినా అది బుసకొడుతూ విషం ఉన్నట్లుగానే నటించాలి. అలాగే మీకు బలహీనతలున్నా వాటిని ఎవరికీ తెలియనివ్వకండి. ఇక 5వది దానం. మీరు చేసే సహాయం, చారిటీ గురించి కూడా మౌనంగా ఉండండి. దానం ప్రియవాక్ సహితం జ్ఞానమగర్వం క్షమాన్వితం శౌర్యం విత్తం త్యాగనియుక్తం దుర్లభమే తచ్చతుర్భద్రం. గర్వం లేని జ్ఞానం, క్షమించే గుణం ఉన్న శౌర్యం, దానం చేసే గుణం ఉన్న ధనం ఇవి చాలా అరుదు. మీరు చేసే మంచి పనికి దైవబలం తోడవ్వాలంటే అది రహస్యంగా ఉండాలి. ప్రైవసీ అంటే భయం కాదు, అది మీ ఆత్మరక్షణ. మీ జీవితాన్ని ఒక రహస్యంగా ఉంచండి. అప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తుంది. చాణక్యుడు చెప్పినట్లు నిశ్శబ్దంగా ఉండండి, కానీ మీ లక్ష్యం వైపు నిరంతరం పరిగెత్తుతూనే ఉండండి. గెలిచిన తరువాత మీ విజయమే మీ తరఫున మాట్లాడుతుంది. మీ చుట్టూ ఉన్న నకిలీ స్నేహితులను గుర్తించడం ఎలా అన్న విషయంపై చాణక్యుడు ఏం చెప్పాడో తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.